రీసెంట్గా ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్ని ఇండియా సింపుల్గానే గెలిచి ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేయగా ఆ మ్యాచ్లో జరిగిన కొన్ని విషయాలు టీమిండియా ఫ్యాన్స్ని కలవరపెడుతున్నాయి. ఫామ్లోకి వచ్చాడు అనుకున్న సంజు కాసేపటికే తేలిపోయాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ఎప్పుడో 7వ ఓవర్లోనే సెంచరీ దాటేసిన టీమిండియా స్కోర్ని నమీబియా బౌలర్స్ ఎలా కంట్రోల్ చేశారంటే మిగిలిన 13 ఓవర్లలో ఇండియా కేవలం 105 రన్స్ మాత్రమే చేసి 7 వికెట్స్ పోగొట్టుకుంది. దానికి తోడు నమీబియా కెప్టెన్ బౌలింగ్ వివాదం ఒకటి. వీటన్నిటిని చూసి ఇంత చిన్న టీం మీదే ఇండియా వికెట్లు కోల్పోయింది. మరి పాకిస్తాన్తో పరిస్థితి ఏంటి అని ఇండియన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఒకసారి ఆ మ్యాచ్ ఎలా జరిగిందో చూసుకుంటే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ గ్రూప్ ఏ మ్యాచ్లో ఇండియా మరియు నమీబియా తలపడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఇండియా తుది జట్టులో 2 కీలక మార్పులు జరిగాయి. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా అందుబాటులో లేకపోవడంతో సంజు శాంసన్కి అవకాశం దక్కింది. అలాగే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్లోకి రావడంతో మహమ్మద్ సిరాజ్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక టాస్ గెలిచిన నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ ముందుగా ఇండియాను బ్యాటింగ్కి ఆహ్వానించాడు. నిజానికి ఈ పిచ్ బ్యాటింగ్కి అంత సులువుగా లేదని, బాల్ ఆగుతూ వస్తుందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత పేర్కొన్నాడు. అయినప్పటికీ మన ఓపెనర్లు ఇషాన్ కిషన్ మరియు సంజు శాంసన్ మాత్రం గ్రౌండ్లో రన్స్ వరద పారించారు. ఈ మ్యాచ్లో హైలైట్ అంటే ఖచ్చితంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అనే చెప్పాలి. మొదట్లో కాస్త స్లోగానే స్టార్ట్ చేసిన ఇషాన్ 3వ ఓవర్ నుండి తన అసలు సిసలైన విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా స్మిత్ వేసిన 6వ ఓవర్లో అతను సృష్టించిన విధ్వంసం వర్ణనాతీతం. ఆ ఓవర్లో కిషన్ వరుసగా 4 సిక్సర్లు మరియు ఒక 4 బాది జస్ట్ 20 బాల్స్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ఒక హిస్టారికల్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. T20 వరల్డ్ కప్ చరిత్రలో హాఫ్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ నిలిచాడు. 2007లో ధోని లేదా 2024లో ఇతర కీపర్లు ఎవరూ కూడా వరల్డ్ కప్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇషాన్ మొత్తం 24 బాల్స్లో 6 4లు 5 సిక్సర్లతో 61 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో ఎండ్లో సంజు శాంసన్ కూడా తనకి దక్కిన అవకాశాన్ని వాడుకుంటూ మెరుపులు మెరిపించాడు. అతను కేవలం 8 బాల్స్లోనే ఒక 4, 3 సిక్స్లు కొట్టి 22 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇండియా కేవలం 7వ ఓవర్లోనే 100 రన్స్ మార్క్ని అందుకుంది. T20 వరల్డ్ కప్ చరిత్రలో ఇది ఒక జట్టు సాధించిన అత్యంత వేగవంతమైన టీం సెంచరీగా రికార్డు సృష్టించింది. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిన తర్వాత ఇండియా స్కోర్ వేగం కాస్త తగ్గింది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 రన్స్ చేయగా హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ 21 బాల్స్లో 25 రన్స్ చేసి ఆచితూచి ఆడారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మరియు శివం దూబే జంట ఇండియా ఇన్నింగ్స్ ని మళ్లీ ట్రాక్ లోకి ఎక్కించారు. హార్దిక్ పాండ్యా 28 బాల్స్లో 4 4లు 4 సిక్సర్ల సాయంతో 52 రన్స్ చేసి మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హార్దిక్ మరియు దూబే కలిసి కేవలం 39 బాల్స్లోనే 81 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడంతో ఇండియా స్కోర్ 200 దాటింది. దూబే 16 బాల్స్లో 23 రన్స్ చేసి తన వంతు పాత్ర పోషించాడు. దాంతో ఇండియా ఒక దశలో 240 లేదా 250 రన్స్ చేస్తుందని అందరూ భావించారు. కానీ చివరిలో నమీబియా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. దాంతో ఇండియా తన చివరి 11 బాల్స్లో కేవలం 4 రన్స్ మాత్రమే చేసి ఏకంగా 5 వికెట్లు కోల్పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రింకు సింగ్ ఒక పరుగు చేయగా అక్షర్ పటేల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 రన్స్ మాత్రమే చేయగలిగింది. నమీబియా బౌలర్లలో వారి కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అతను 4 ఓవర్లలో కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ఇండియన్ బ్యాటర్లని కట్టడి చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ఎరాస్మస్ బౌలింగ్ శైలి ఒక పెద్ద చర్చకు దారితీసింది. అతను బౌలింగ్ క్రీజ్కి చాలా వెనుక నుండి బాల్స్ వేస్తూ ఉండడంతో అతని మొదటి ఓవర్లో వేసిన బాల్ని ఎంపైర్ టక్కర్ డెడ్ బాల్గా ప్రకటించాడు. ఇక ఈ విషయంగా ఎంపైర్కి మరియు ఎరాస్మస్కి మధ్య కాసేపు వాదన కూడా జరిగింది. అయితే నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదని, అతను ఎంపైర్కి కనబడేలా బౌలింగ్ చేస్తే సరిపోతుందని తేలడంతో తర్వాత ఓవర్లలో సమస్య రాలేదు. ఇక నమీబియా ఇన్నింగ్స్ విషయానికి వస్తే 210 రన్స్ భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఆ జట్టు మన ఇండియన్ బౌలర్ల దాటికి పేకమేడలా కూలిపోయింది.
నమీబియా జట్టు 18.2 ఓవర్లలో కేవలం 116 రన్స్కే ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 93 రన్స్ తేడాతో తన టీ20 ప్రపంచ కప్ చరిత్రలోని అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచే ఘన విజయాన్ని అందుకుంది. ఇక నమీబియా బ్యాటర్లో లారెన్స్ స్టీన్ క్యాంప్ 29 రన్స్తో టాప్ స్కోరర్గా నిలవగా జాన్ ఫ్రైలింక్ 22 రన్స్ చేశాడు. అయితే ఒక దశలో 9 ఓవర్లలో 86/2 తేడాతో పటిష్టంగా ఉన్న నమీబియా ఆ తర్వాత కేవలం 8 రన్స్ గ్యాప్లో 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఇండియన్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మరోసారి తన మిస్టరీ స్పిన్తో మ్యాజిక్ చేశాడు. అతను 2 ఓవర్లలో కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 3 ఓవర్లలో 20 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బూమ్రా, హర్షదీప్ సింగ్ మరియు శివం దూబేలకి తలో వికెట్ దక్కింది. ఇక బ్యాటింగ్లో 52 రన్స్ చేసి బౌలింగ్లో 2 వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే బూమ్రా పూర్తి ఫిట్నెస్తో తన కోటా 4 ఓవర్లని పూర్తి చేయడం జట్టుకి పెద్ద ప్లస్ పాయింట్ అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో మన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ఫార్మెట్ మొత్తంలో అంటే ఇంటర్నేషనల్, ఐపీఎల్, దేశవాళీ టీ20ల్లో కలిపి 250 వికెట్లు పూర్తి చేసిన బౌలర్ల జాబితాలో హర్షదీప్ చేరిపోయాడు. అతను కేవలం 188 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించడం మరో విశేషం. జూన్ ఫ్రైలింక్ వికెట్ అతనికి 250వ వికెట్గా నిలిచింది. ప్రస్తుతం అతను ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇండియా తరఫున 121 వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. హర్షదీప్ కెరియర్ సగటు 22 లోపే ఉండడం అతని నిలకడకి నిదర్శనం. అన్నిటికీ మించి ఈ విజయంతో టీమిండియా ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించిన మొట్టమొదటి జట్టుగా ఇండియా చరిత్ర సృష్టించింది. 2024 ప్రపంచ కప్లో వరుసగా 8 విజయాలతో ఛాంపియన్గా నిలిచిన ఇండియా ఇప్పుడు 2026 ఎడిషన్లో మరో 2 విజయాలు నమోదు చేయడంతో అరుదైన మైలురాయిని అధిగమించింది. గతంలో ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా జట్లు వరుసగా 8 విజయాలతో ఉన్న రికార్డుని ఇండియా ఇప్పుడు తుడిచిపెట్టేసింది. ఇక ఒక డిఫెండింగ్ ఛాంపియన్గా ఇండియా తన జోరుని ఏమాత్రం తగ్గించడం లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ తన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మాట్లాడుతూ జట్లు విజయాల్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ప్రశంసించాడు. ముఖ్యంగా సంజు మరియు ఇషాన్ ఇచ్చిన స్టార్ట్, ఆ తర్వాత హార్దిక్ మరియు దూబే నెలకొల్పిన పార్ట్నర్షిప్ జట్టుకి వెన్నుముక్క నిలిచాయని చెప్పాడు. అమెరికాతో జరిగిన గత మ్యాచ్లో తక్కువ స్కోర్కే పరిమితమైన భారత బ్యాటింగ్ ఈసారి 200 దాటడం విశేషం. బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్ కాకపోయినా ఇండియా ఇంతటి భారీ స్కోర్ సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఇప్పుడు టీమిండియా తన తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 15న కొలంబోలో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. మొత్తంగా చూస్తే నమీబియాతో జరిగిన ఈ మ్యాచ్ ఇండియాకి ఎన్నో సానుకూల అంశాలని అందించింది. ఇషాన్ కిషన్ రూపంలో ఒక విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాటర్ రికార్డ్ సృష్టించాడు. హర్షదీప్ సింగ్ వికెట్ల వేటలో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. మరియు టీమిండియా వరుస విజయాలతో ప్రపంచ రికార్డుని తన సొంతం చేసుకుంది. బూమ్రా ఫిట్నెస్ మరియు వరుణ్ చక్రవర్తి మిస్టరీ బౌలింగ్ జట్టుకి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. అమెరికాతో జరిగిన గత మ్యాచ్తో పోలిస్తే భారత బ్యాటింగ్ పదును పెరగడం పాకిస్తాన్ మ్యాచ్కి ముందు ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.